ఈ వీడియోలో హైలైట్స్ ఏంటని తెలుసుకుందాం. సో మీకు ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను 4 మార్క్స్ ఏం చదవాలి, 8 మార్క్స్ ఏం చదవాలి, అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చేసరికి అర్థం కాకపోతే ఇంకో మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఎవరికైనా కెమిస్ట్రీ డౌట్ అలాగే పైగా మార్కులు వచ్చేసరికి గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే సరిపోతుంది అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ రిపీట్ క్వశ్చన్ బుక్స్ అనమాట. సో ఈ బుక్ కూడా మీకైతే అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియో లెంత్ వచ్చేసరికి 10 నిమిషాలు ఉంటుంది. ఈ 10 నిమిషాలు ఎవరైతే చూస్తారో మీకైతే మంచి మార్క్స్ అనేది లభిస్తాయి అన్నమాట కెమిస్ట్రీలో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఈజీగా 50+ మార్క్స్ వచ్చేసరికి మనం ఎలా సంపాదించాలి, సో దానికి సంబంధించిన టిప్స్ ఏంటి, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామంట క్లియర్గా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న స్క్రీన్ రికార్డ్ అయితే చూపించాలి. సో దాంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని షార్ట్ కట్ మెథడ్లో ఉంటాయన్నమాట. అదే బుల్లెట్ బేబీ మెటీరియల్ కాకుండా వేరే మెటీరియల్ అయితే చూపిస్తాను. సో దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చేసరికి అర్థం కాకపోయినా సో దాంట్లో చదువుకుంటే సరిపోతుంది. అండ్ బుల్లెట్ బేబీ మెటీరియల్ అండ్ ఈ మెటీరియల్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నమాట. సో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎవరైతే కెమిస్ట్రీ నాకు డౌట్గా ఉంది అలాగే మంచి మార్క్స్ రావాలనుకుంటారో సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఈ మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఫుల్ బుక్ అన్నమాట. ఇది వచ్చేసరికి ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఒకసారి టిక్ చేసుకొని చదివితే మీకు ఇంకా చూసుకో అవసరం లేదు. 50+ వచ్చేసరికి ఈజీగా వస్తాయన్నమాట. సో మీకైతే ఒకసారి ఆ స్క్రీన్ రికార్డింగ్ చూడండి, చూసిన తర్వాత వెయిటేజ్ ఏంటి అలాగే ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి మనకి యూజ్ ఏంటంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చేసరికి అర్థం కాకపోతే దీంట్లో చదువుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ మెటీరియల్ వచ్చేసరికి మీకైతే యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఏంటంటే ఫస్ట్ ఎస్ఎల్కి అయితే దేనికైతే ప్రయారిటీ ఇవ్వాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఈఎల్ఎస్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దీని నుంచి ఒక 4 మార్క్ అలాగే ఒక 8 మార్క్ కూడా రావడం జరుగుతుంది. అండ్ టోటల్ 12 మార్కులు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది వచ్చేసరికి ఈ 3 చాప్టర్లు వచ్చేసరికి 8 మార్క్స్ అయితే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే అదేంటి ఎస్ఏలో ఏమైనా అటాచ్ చేసి అడిగితే మీరు రాయలేకపోతే ఇన్ కేస్ వీటి నుంచి కూడా రాయొచ్చు అనమాట. అండ్ అలాగే థర్డ్ దేనికైతే ప్రయారిటీ ఇవ్వాలంటే కెమికల్ బాండింగ్ అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అలాగే స్టాయికియోమెట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం అలాగే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండ్ పీ బ్లాక్ 14 అనమాట. సో మీకైతే దీనికైతే ప్రయారిటీ ఇవ్వాలి. 4 మార్క్స్ అంటే 2 మార్క్స్ కూడా ఉంటాయి. అండ్ ఎస్పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏంటంటే 2 4 మార్క్స్ అని అడుగుతారు అనమాట. అదే 2 మార్క్స్ అయితే అడుగుతారు. సో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, 2 మార్క్స్ అయితే అడుగుతారు అనమాట. సో దీనికైతే 2 మార్క్స్ వచ్చేసరికి ఈ చాప్టర్ నుంచి అయితే ఎక్కువ చదవండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి ఇంపార్టెంట్ 8 మార్క్స్ అనేది తెలుసుకుందాం. సో మీరు ఏంటంటే ఇక్కడ 3 చాప్టర్ నుంచి అయితే అడుగుతారు కదా, సో మరి ఎలా చదవాలనుకోవచ్చు. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఈ 5 ఎస్ఎల్ అయితే కవర్ చేసేయండి. సో ఈ 5 ఎస్ఎల్ ఎప్పుడైనా మీరైతే రాసేలా ఉండాలన్నమాట. సో బోర్స్ ఎస్ఏ ఒకటి, అలాగే కాంటాక్ట్ నెంబర్, అలాగే పీరియాడిక్ ప్రాపర్టీ, అలాగే I1 I2, అలాగే ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ 5 వచ్చేసరికి ఈజీగా ఉంటాయన్నమాట. అలాగే మీరైతే ఈ 2 ఈజీగా ఉంటాయి. అలాగే చాలామంది దేంట్లో కన్ఫ్యూజ్ పడతారంటే పీరియాడిక్ ప్రాపర్టీ, అలాగే పీరియాడిక్ ప్రాపర్టీలో కన్ఫ్యూజ్ పడతారు. సో మీరైతే ఈ 5 వచ్చేసరికి 80% మీరైతే రాసేలాగా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఎస్ఏలో ఏమైనా క్వశ్చన్ వచ్చేసరికి అదేంటి ఇంపార్టెంట్ యాడ్ చేసాడినా మీరైతే రాస్తే సరిపోతామంట, ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్, ఎథిలిన్ అలాగే ఎస్టిలిన్, బెంజిన్ ఉంటుంది కదా. సో దీంట్లో కూడా బెంజిన్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే బెంజిన్ వచ్చేసరికి కంప్లీట్ చేయండి, అలాగే వేరే కూడా చదవండి. సో చాలామంది ఆర్గానిక్ అయితే అవాయిడ్ చేస్తారు, అవాయిడ్ చేయకండి. ఎందుకంటే మీరు ఒకవేళ బయట నుంచి క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చినా మీరైతే రాసేలా ఉండాలి. సో అందుకు బెంజిన్ అయితే ఫస్ట్ చదవండి. సో తర్వాత కూడా వేరే చదవండి. సో ఫస్ట్ ఈ 5 కవర్ చేయాలన్నమాట. ఈ 5 బెంజిన్, అలాగే వేరే కూడా చదవడం కదా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. టాప్ మోస్ట్ 4 మార్క్స్ అయితే సో ఫ్రెండ్స్, మీరైతే బోర్డు మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చదవండి. ఇదేంటంటే సో ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఇది వచ్చేసరికి టాప్ మోస్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూపిస్తాను. సో మీకు ఏంటంటే ఇక్కడ ఫాజన్స్ రూల్ అలాగే హైడ్రోజన్ అమౌంట్ ఇవన్నీ ఒకసారి రాసుకోండి. ఇవన్నీ రాసుకుని మ్యాక్సిమం ఈ ప్రిపేర్ అయితే సరిపోతుంది. 4 మార్క్స్ అనేది కన్ఫర్మ్గా దిగిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో హైలైట్స్ ఏంటని తెలుసుకుందాం. సో మీకైతే ఈ వీడియోలో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఈ మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట.